హలో ఆల్, రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను కదా. సో మా బాబు 5th క్లాస్, అతనికి స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది ఒలింపియాడ్ ఎగ్జామ్లో అని చెప్పేసి. ఆ అవార్డు ఇదే. చాలా మంది అందరూ చాలా కమెంట్స్ చేశారు, వచ్చి స్కూల్ డీటెయిల్స్ పెట్టండి, ఫీ డీటెయిల్స్ పెట్టండి అని అన్నారు. సో బాబు వచ్చి హాస్టల్లో ఉన్నాడు అని చెప్పాను కదా. సో హాస్టల్ డీటెయిల్స్ అండ్ స్కూల్ డీటెయిల్స్ అవన్నీ ఫీజ్ డీటెయిల్స్ అన్నీ అడిగారు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా అవన్నీ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చి స్కూల్ నేమ్ వచ్చి శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ స్వామినారాయణ గురుకుల్. ఇది వచ్చి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో బ్రాంచెస్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ ఇక్కడ ఉన్నాయి చెప్తాను. నేను ఇక్కడ చూసి చెప్తాను. రాజ్కోట్లో ఉంది, హైదరాబాద్, బెంగళూరు, కలబుర్గి, కర్ణాటక అనమాట. జైపూర్లో ఉంది, జడ్చర్ల, సోలాపూర్, విజయవాడ, నాగ్పూర్, విద్యానగర్, నవి ముంబై, సికింద్రాబాద్, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, టీపీసీ లారా అంటా అంది నాకు తెలీదు. మైసూర్లో ఉంది, సూర్యాపేట్ తెలంగాణలో, సూర్యాపేటలో ఉంది. టీఎస్ అంటే తెలంగాణ కదా. బిలాయి, తిరుపతిలో కూడా ఉంది, బిలాయిలో కూడా ఉంది. సో ఇవి అనమాట బ్రాంచెస్. వీళ్ళది వచ్చి హైదరాబాద్లో మొయినాబాద్ దగ్గర అనమాట. స్కూల్ నేమ్ వచ్చి శ్రీ స్వామినారాయణ గురుకుల్. ఇంకా స్కూల్ విషయానికి వస్తే స్కూల్లో కంప్లీట్ బాయ్సే, గర్ల్స్కి లేదు. ఇందులో డే స్కాలర్ ఉంది అండ్ హాస్టల్ కూడా ఉంది. డే స్కాలర్కి కావాలనుకున్న వాళ్ళకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. 70 to 80 బస్సెస్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ హైదరాబాద్లో అన్ని రూట్స్ కవర్ చేసినట్టున్నారు. చిల్కూర్లో ఉంటుంది, అది ఆల్మోస్ట్ మొయినాబాద్ అంటే చిల్కూర్ దగ్గర. మాకు ఇక్కడ వచ్చి మేము వచ్చి భరత్ నగర్లో ఉంటాము, హైదరాబాద్లో. ఎర్రగడ్డ భరత్ నగర్ ఐడియా ఉంటుంది కొంతమంది, కుక్కట్పల్లి అనుకోండి. సో ఇక్కడికి కూడా ఉన్నాయన్నమాట బస్సెస్, స్కూల్ బస్సెస్. కాకపోతే మనకి ట్రావెలింగ్కి టైం ఎక్కువ పడుతుంది. మార్నింగ్ కొంచెం ఎర్లీగా వస్తుంది, ఎక్కువ ట్రావెలింగ్కి టైం అనేది ఎక్కువ పోతుందని చెప్పేసి మేము హాస్టల్ ప్రిఫర్ చేసాము. ఇంత ట్రావెలింగ్ అంటే కూడా కష్టమైపోతుంది బాబుతో అని మేము హాస్టల్ ప్రిఫర్ చేసాము. అది కూడా ఒక రీజన్. బట్ ఇప్పుడు వాడు ఉండనంటున్నాడు, సో అందుకనే ఇంకా డే స్కాలర్ అయినా పర్లేదు అని చెప్పేసి వేస్తున్నాము. ఆల్రెడీ మా కాలనీ నుంచి వాడి ఫ్రెండ్ ఆల్రెడీ ఒక అతను డే స్కాలర్కి వెళ్తున్నాడు. సో ఎలాగో తోడు ఉంటాడు. వాళ్ళని రివ్యూ తీసుకున్నాము, ట్రావెలింగ్ అంత ఇబ్బందిగా ఏం అనిపించట్లేదు అని అన్నారు. సో డే స్కాలర్కి షిఫ్ట్ చేసేసాము. సో ఈ స్కూల్లో డే స్కాలర్కి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. హాస్టల్ మాత్రం ఓన్లీ 5th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. 5th క్లాస్ నుంచి యాక్చువల్గా ఇందులో ఇంటర్ కూడా ఉంది, 11th 12th కూడా ఉన్నాయి. బట్ స్కూలింగ్ మాత్రమే చెప్తున్నాను. అండ్ హాస్టల్ మాత్రం 5th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా మంది ఫీజ్ డీటెయిల్స్ ఎక్కువ అడిగారు కదా. సో ఫస్ట్ నేను ఫీజ్ డీటెయిల్స్ చెప్తాను. మీకు ఈ ఫీజు ఓకే అనుకుంటేనే ఫర్దర్ డీటెయిల్స్ కోసం అంటే మిగతా వీడియో చూడండి. సో ఫీజు వచ్చి హాస్టల్కి చాలా ఎక్కువ ఉంటుంది, కంప్లీట్ బాబు అక్కడే ఉంటాడు కాబట్టి 2,40,000 ఇంక్లూడింగ్ అన్ని, ఫుడ్డే కావచ్చు, బుక్సే కావచ్చు, ప్రతిదీ ఇంకా వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే అందులో ఈ 2,40,000లో కూడా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది, ఇది మేము జాయిన్ చేసినప్పుడు ఉన్న ఫీ. ఇప్పుడు స్ట్రక్చర్ అనేది నేను ఒకటి, ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ వచ్చి నేను స్క్రీన్ పైన ఇస్తాను, చెక్ చేయండి. అది క్లాస్ టు క్లాస్ చేంజ్ అవుతుంది అండ్ ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంది. ఈ ఇయర్ది నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. సో ఇందులోనే మనకి కొంచెం పాకెట్ మనీ కూడా కొంచెం తీసి పెడతారు. పిల్లలకు కావాల్సిన ఏమైనా కొనుక్కున్నా అందులో కట్ అవుతుంది, అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఏమైనా పోయినా కూడా అందులోనే కట్ అవుతుంది. సో వాళ్ళు బుక్స్తో పాటు ఏమేమి కిట్ ఇచ్చారు కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో వీళ్ళ దగ్గర పిల్లలు కంప్లీట్ మార్నింగ్, హాస్టల్ అయితే కంప్లీట్గా మార్నింగ్ లేసి వాళ్ళు ఇలా పూజ చేసుకోవాలి. ఈ కిట్ మొత్తం, ఈ పూజకు కావాల్సిన సామాన్లు కూడా మొత్తం, ఈ డ్రెస్ కూడా ప్రతిదీ వాళ్ళే అనమాట, వాళ్ళే ఇస్తారు. అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ దోబి అన్ని కలిపే ఈ ఫీ. మనము ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా అంటే ఎప్పుడన్నా పిల్లలు ఖర్చు పెట్టుకునేవి ఏమన్నా ఉంటే దానికి కావాల్సిన పాకెట్ మనీ తక్కువ అయితే మాత్రమే వేయాలి. సో ఇది ఫీ స్ట్రక్చర్ హాస్టల్ది. అండ్ డే స్కాలర్ది చాలా అంటే చాలా రీజనబుల్. ఈవెన్ ఇక్కడ నేను చుట్టుపక్కల చూస్తున్న ప్రతి స్కూల్ని కనుక్కొని అక్కడికి వెళ్ళాము యాక్చువల్గా. సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి స్కూల్ అయితే ఏది మాట్లాడినా 1 lakh పైనే, 1.5 lakh. దట్టు బస్ కాకుండా, బస్తో కలిపి మనకి ఈజీగా 1.5 lakh అయితే అవుతుంది. సో ఇక్కడ మాత్రం మనకి ఇంక్లూడింగ్ బస్, ఇంక్లూడింగ్ బుక్స్ అన్నీ కలిపి మా బాబుకి అయితే, ఇప్పుడు పెద్ద బాబుని షిఫ్ట్ చేశాం కాబట్టి వాడికి ఓన్లీ 89,000 బస్, బుక్స్ అన్నీ కలిపి. మా పెద్ద బాబు 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వెళ్తున్నాడు. 6th క్లాస్ ఫీ అది, ఈ ఇయర్ ఫీ అది. చిన్న బాబుని కూడా వేసాము. చిన్న బాబు వచ్చి న్యూ స్టూడెంట్ కదా, సో న్యూ స్టూడెంట్కి మాత్రము కన్సెషన్ లేదు. సో డైరెక్ట్గా వాడికి మాత్రం 95,000 ఇంక్లూడింగ్ బస్, బుక్స్ అన్నీ కలిపి. సో ఈ ఫీ స్ట్రక్చర్ మీకు ఓకే అనుకుంటే ఈ వీడియో ఫర్దర్గా చూడండి. లేదు మాకు ఇంత కాస్ట్ ఎక్కువైపోతుంది అని అనుకున్న వాళ్ళు మాత్రము ఇక్కడ నుంచి వీడియో స్కిప్ చేసేయచ్చు. సో ఓకే అనుకున్న వాళ్ళకి నేను డైలీ స్ట్రక్చర్ అనేది చెప్తాను. హాస్టల్లో ఏ టైంకి ఏం చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ డే స్కాలర్కి కూడా ఏం జరుగుతాయి అనేది కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి.
చాలా మంది డే స్కాలర్ కన్నా హాస్టల్లో ఇంకా స్టడీ బాగుంది అని అంటున్నారు. ఎందుకు బాగుండదండి, కంప్లీట్ పిల్లలు అక్కడే ఉంటారు, వాళ్ళకి టీవీ ఉండదు, ఫోన్ ఉండదు, ఏది ఉండదు, కాబట్టి కంప్లీట్ టైం అంతా స్టడీస్కే ఇస్తారు. కాబట్టి అక్కడ ఇంకా గేమ్స్ చెప్పకూడదు, చాలా గ్రౌండ్స్ ఉన్నాయి మీకు. స్కేటింగ్ కావచ్చు, బాస్కెట్బాల్, క్రికెట్, ఓన్లీ స్విమ్మింగ్ పూల్ ఒకటి తీసేశారు, బట్ మిగిలిన గేమ్స్ అన్నీ ఉన్నాయండి. పెద్ద గ్రౌండ్ ఉంటుంది. స్కూల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ మనకి పూజలు, లైక్ మన హిందూ కల్చర్ అనేటివి, పెద్దలతో ఎలా ఉండాలి, కంఫర్ట్స్ అనేటివి వదిలేసి మనం ఎలా బతకాలి లైఫ్ లో అనేది ప్రతిదీ మంచిగా నేర్పిస్తారని అనిపించింది. హాస్టల్ డైలీ స్కెడ్యూల్ చెప్తాను. మార్నింగ్ 5కి లేస్తారు, 5 to 5:30 లేచి రెడీ అయిపోవాలన్నమాట. స్నానం కూడా చేసేసుకోవాలి. స్నానం చేసుకున్నాక నెక్స్ట్ వచ్చి 5:30 to 6:15 పూజ అండ్ దర్శన్, పూజ చేసేసుకోవాలి. పూజ చేసుకున్నాక 6:15 to 6:30 వాళ్ళు పూజ అయిపోయినాక అప్పుడు పైకి రావాలి. స్నానం అయిపోగానే డైరెక్ట్గా పూజకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అప్పుడు రూమ్కి రావాలి. మళ్ళీ రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళు పడుకున్న బెడ్ అన్నీ క్లీన్ చేసేసుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. రూమ్లో నీట్గా పెట్టుకోకపోతే మార్క్స్ కట్ అయిపోతాయి అనమాట. G-స్టార్ అనేది తక్కువ వచ్చేస్తాయని చెప్పేసి కంపల్సరీగా వీళ్ళే మొత్తం బెడ్షీట్ అన్ని ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటారు. రూమ్కి ఒక మానిటర్ ఉంటారు, రూమ్కి ఒక స్టూడెంట్ మానిటర్ని పెడతారు. ఆ మానిటర్ అన్ని చూసుకోవాలి. ఎవరు నీట్గా పెట్టుకోకపోయినా మానిటర్కి పడతాయి కాబట్టి మానిటర్ కూడా స్ట్రిక్ట్గా చూసుకుంటారు. సో దట్ అక్కడ లీడర్షిప్ క్వాలిటీ అనేది కూడా బిల్డ్ అవుతుంది పిల్లల దగ్గర. 6:30 to 7:15 ఈ టైంలో యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇవి మూడిట్లో ఏదో ఒకటి చేపిస్తారనమాట. 6:30 to 7:15 అండ్ నెక్స్ట్ 7:15 నుంచి 7:45 లోపు బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నెక్స్ట్ 7:45 నుంచి 8:10 వరకు స్కూల్లో అసెంబుల్. సో స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ డే స్కాలర్కి సపరేట్ స్కూల్ ఉంటుంది అండ్ హాస్టల్కి సపరేట్ స్కూల్ ఉంటుంది. ఏ స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ సపరేట్గానే ఉంటారు. హాస్టల్ వాళ్ళు హాస్టల్ సపరేట్గా నేర్చుకుంటారు, చదువుకుంటారు. లంచ్ చేసేది ఒక దగ్గర ఉంటుంది. మనం ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మళ్ళీ వెళ్ళి క్లాస్లో కూర్చోవాలి. 8:10 నుంచి 9:50 వరకు ఫస్ట్ సెషన్ ఆఫ్ స్కూల్. 9:15 నుంచి 9:55 జస్ట్ 5 minutes బ్రేక్ ఇస్తారు. 9:55 నుంచి 1 o'clock వరకు సెకండ్ సెషన్ ఆఫ్ స్కూల్ జరుగుతుంది. నెక్స్ట్ 1 o'clock నుంచి 1:40 వరకు లంచ్ అయిపోతుంది అనమాట. 1:40 నుంచి 4:20 వరకు మీకు స్టడీ అవర్ ఉంటుంది. 4:20 నుంచి 5:30 వరకు స్పోర్ట్స్ ఆర్ స్నాక్స్ కూడా ఉంటుంది. డైలీ ఏదైనా స్నాక్స్ ఇస్తారు. అది కూడా రూమ్లో ఒక కి మాత్రం ఒక మానిటర్ని పెడతారు. రూమ్ క్లీనింగ్ ఒక మానిటర్ ఉంటుంది. అట్లా ఇట్లా ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు ఉంటారనమాట. దోబికి ఒక మానిటర్ ఉంటారనుకుంటా. స్నాక్స్కి సంబంధించిన ఒక మానిటర్ వెళ్ళి ఆ స్నాక్స్ రూమ్కి కావాల్సిన స్నాక్స్ అన్ని తీసుకొచ్చి రూమ్లో పంచాలి. నెక్స్ట్ 5:30 నుంచి 6 o'clock లోపు మళ్ళీ మీరు వెళ్ళి స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయినాక నెక్స్ట్ 6 to 7:10 వరకు ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. 7:10 నుంచి 7:40 వరకు డిన్నర్ ఉంటుంది. డిన్నర్ కంప్లీట్ అయిపోయాక 7:40 నుంచి 9:30 వరకు నైట్ స్టడీ అవర్స్ ఉంటాయి. కరెక్ట్ 9:30 అయిపోగానే బెడ్కి వెళ్ళిపోవాలి. లైట్స్ బంద్ చేస్తారు. మీకు ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. అక్కడ కంప్లీట్ బెడ్ ఎక్కగానే మాట్లాడొద్దు, డైరెక్ట్గా పడుకోవాలి. 9:30 పడుకొని మళ్ళీ మార్నింగ్ 5కి లేపుతారనమాట. సో ఇదంతా వచ్చి హాస్టల్ స్కెడ్యూల్. లంచ్లో వచ్చి సండేస్ మాత్రం వెజ్ బిర్యానీ టైప్ పెడతారు. అండ్ మిగతా డేస్లలో మీకు ఒక్కొక్కసారి ఒక రోజు నైట్ ఓన్లీ పానీపూరి పెట్టారంట. బ్రేక్ఫాస్ట్లో పావు బాజీ కూడా పెడతారు, పిజ్జాలు కూడా పెడతారు, ఎటీస్ అయితే ఉంటాయి, చపాతీ. జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఒకసారి వాళ్ళ లంచ్ అనేది టేస్ట్ చూపిస్తారు. వాళ్ళ దాంట్లో ఉల్లిగడ్డ వాడరు. అక్కడే గోశాల ఉంటుంది. మిల్క్ కూడా వాళ్ళు ఇస్తారు. అండ్ పెరుగు అయితే ఉండదు. పాలలాగానే మజ్జిగల్లాగా ఇట్లా పల్చగా ఉంటది అనమాట. ప్లేట్స్ అయితే వీళ్ళేం క్లీన్ చెయ్యరు, అక్కడే వాళ్ళే క్లీన్ చేసి పెడతారు. బట్ నాకైతే ఆ ప్లేట్స్ ఒకటి కొంచెం నీట్గా అనిపించకపోతే లిక్విడ్ వెళ్ళి ఇచ్చాను వీని కడుక్కోమని చెప్పేసి. సో మేబీ మేము వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువ ఉన్నందుకు మాకు అలా అనిపించిందా అంటే, పిల్లలు తక్కువ ఉన్నప్పుడు వేరు, పేరెంట్స్ కూడా ఉన్నప్పుడు జనాలు ఇంకెక్కువ అయిపోతారు కదా. సో అప్పుడు నాకు అంత నీట్గా అనిపించలేదు. బట్ దాని తర్వాత ఇప్పుడైతే ఏం దాని గురించి కంప్లైంట్ చేయట్లేదు. స్టడీ విషయానికి అయితే స్టడీ అయితే చాలా బాగుంటుంది. నేను ప్రత్యేకంగా ఏమన్నా ఎగ్జామ్స్ పెడతారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా ఏమన్నా చదివిస్తున్నారా అంటే లేదు, ఓన్లీ కంప్లీట్ మా సిలబస్ ఒక్కటి సరిపోతుంది ఏ ఎగ్జామ్కైనా అని చెప్పేసి అన్నారు. డే స్కూల్ స్కెడ్యూల్ ఒక్కసారి చెప్తాను. 25కి స్కూల్ ఉంటుంది. 8:25 to 9 o'clock లోపు స్కూల్లో ఉండాలి. అండ్ 9 to 9:50 వరకు ఫస్ట్ సెషన్ ఆఫ్ స్కూల్. దాని తర్వాత మళ్ళీ ఒక బ్రేక్ అయిపోయినాక బ్రేక్ వచ్చి 10 minutes ఉంటుంది. బ్రేక్ తర్వాత మళ్ళీ 12:20 వరకు సెకండ్ సెషన్ ఆఫ్ స్కూల్ ఉంటుంది. దాని తర్వాత 12:20 నుంచి 1 o'clock వరకు లంచ్, 40 minutes లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత థర్డ్ సెషన్ ఆఫ్ స్కూల్ ఉంటుంది. అది వచ్చి 3 o'clock వరకు 3:30 వరకు ఉంటుంది. 3:30 తర్వాత బ్యాక్ టు హోమ్, ఎవరి బస్లోకి వెళ్ళి వాళ్ళు కూర్చోవాలి. ఇది డే స్కాలర్ది. చాలా బస్సెస్ ఉన్నాయి వాళ్ళకి, చాలా రూట్స్లలో ఉంటుంది. నాకు కొన్ని తెలిసినవి చెప్తాను. హఫీజ్పేట్, కొండాపూర్, కొత్తగూడ, మసీద్ బండ అంట, చెరిక్ స్కూల్, కొత్తగూడ,
అంజీనగర్, గచ్చిబౌలి, సనత్ నగర్, ఎర్రగడ్డ, భరత్ నగర్, మోతీనగర్, బోరబండ, మాదాపూర్, కుకట్పల్లి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, కేపీహెచ్బి, గచ్చిబౌలి, నిజాంపేట్, జేఎన్టీయు. ఇది ఒక రూట్ అనమాట. ఈ నా దగ్గర ఉన్నది మాకు కావాల్సిన రూట్ మాత్రమే నేను ఫోటో తీసుకొని తెచ్చుకున్నా. ఇట్లాంటి చాలా రూట్స్ ఉన్నాయి, చాలా బస్సెస్ ఉన్నాయి డే స్కాలర్కి అయితే. సో ఇది కంప్లీట్గా ఫీ డీటెయిల్స్ అండ్ డే స్కాలర్ డీటెయిల్స్ అండ్ హాస్టల్ డీటెయిల్స్ చెప్పాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అడ్మిషన్ డీటెయిల్స్. అడ్మిషన్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయిందండి. అక్కడ మీకు అక్టోబర్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అడ్మిషన్స్ అనేవి. ఇప్పుడు వెళ్ళినా కూడా మేబీ మీకు ఉండే ఛాన్స్ ఉంటుంది డే స్కాలర్కైనా హాస్టల్కైనా. ఎందుకంటే పెద్ద స్కూల్ కదా, చాలా మంది స్టూడెంట్స్ పడతారు అనుకుంటున్నా, నేను ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి. అండ్ అడ్మిషన్కి వచ్చి ఫస్ట్ 5th క్లాస్ ఉన్నప్పుడు అయితే వాడికి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్లో 25 మార్క్స్కి పెడితే 22 వచ్చాయి మా వాడికి. అండ్ మా చిన్నోడికి వచ్చి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తాం కదా, డే స్కాలర్కి మాత్రం వీడు 2nd క్లాసే కాబట్టి ఓన్లీ జస్ట్ ఒక ఇంటర్వ్యూ లాగా క్వశ్చన్స్ వేశారు. వీడిని ఏదో మ్యాథ్స్ రిలేటెడ్ టేబుల్స్ అడిగారు అండ్ కొన్ని క్వశ్చన్స్ వేశారు. అండ్ ఇంకా కొంచెం మంచి చదివించండి, జాయిన్ అయిపోయే లోపు అని అన్నారు. మనం వెళ్ళినప్పుడు కంపల్సరీ పిల్లల్ని తీసుకొనే వెళ్ళాలి. అది మీ కిడ్ని, మీ బాబుని తీసుకొనే వెళ్ళాలి. డైరెక్ట్గా బాబు లేని మీరు ఎందుకు వచ్చారు అని అంటారు. డైరెక్ట్గా మీరు వెళ్తే మాత్రం, ఓన్లీ మీరు మాత్రమే వెళ్తే. వెళ్ళాక స్కూల్ చూసి స్కూల్ మొత్తం తిప్పి చూపిమంటే కూడా తిప్పి చూపిస్తారు. హాస్టల్ వాళ్ళకైతే లంచ్ కూడా చేయండి అని చెప్పి లంచ్ టేస్ట్ చేయండి అంటారు. లంచ్ కూడా టేస్ట్ చేసి మీకు అంతా ఓకే, బాబు ఉంటా అంటేనే అడ్మిషన్ కట్టమని అంటారు. సో డైరెక్ట్గా మీరు అడ్మిషన్ తీసేసుకోవచ్చు. ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్ ఏం లేదు. డైరెక్ట్ బాబుని తీసుకొని వెళ్తే ఒక రోజులో మీకు అయిపోతుంది అనమాట అడ్మిషన్. అండ్ అడ్మిషన్ హాస్టల్ వాళ్ళకైతే అడ్మిషన్ తీసుకున్నాక వీళ్ళకి June 15th అలా స్కూల్ స్టార్ట్ అవుతుంది. June 15th స్కూల్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ స్టార్ట్ అయినప్పుడు బాబుని అంతా లగేజ్ అంతా తీసుకొని వెళ్ళాలి. లగేజ్ తీసుకొని వెళ్ళాక అక్కడ రూమ్లో మనం మొత్తం అంతా సర్దేసి బుక్కి కూడా కవర్స్ వేసేసి మనము అక్కడ ఇచ్చేసి రావాలి. కవర్స్ కూడా మనమే వేయాలి, మనం వేసేసి అవన్నీ వదిలేసి రావాలి. వచ్చాక 15 days వరకు మీకు కాంటాక్ట్లో ఉండడు, మాట్లాడనీకు ఉండదు, ఏది ఉండదు. నేనైతే లిటరలీ నరకం చూశాను. ఈవెన్ ఆ డే స్కాలర్ వెళ్ళే బాబుని కూడా ట్రై చేశాను ఏమైనా కనిపిస్తున్నాడా అని, బట్ నాకు వేరే ఆప్షనే లేదు. లాస్ట్గా ఇంకా 15 days తర్వాతనే కలిసాము. సో చాలా కొంతమంది మధ్యలో వెళ్ళి కలిసారు, వాళ్ళు ఇచ్చారు అని అన్నారు, కానీ మాకు అది ఐడియా లేదు. అట్లా వెళ్తే ఇస్తారని అనుకోలేదు మేము. ఏమో మేబీ వెళ్తే ఇస్తుండొచ్చు. సో హాలిడేస్ వచ్చి మీకు హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇయర్లీ దసరాకి 1 month హాలిడేస్, ఫ్రమ్ దసరా టు దివాళీ హాలిడేస్ ఇస్తారు. అండ్ సంక్రాంతికి వచ్చి మీకు 10 days 1 week హాలిడేస్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి సమ్మరే, ఇంకా మధ్యలో ఏం హాలిడేస్ ఏమి ఉండవు. ఏమన్నా ఇష్యూ ప్రాబ్లం ఉంటేనే మీకు గేట్ పాస్ ఇస్తారు. సో ఇవి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.